ఓకే గైస్, స్క్రీన్ కనపడుతుందమ్మా? కన్ఫర్మ్ చేయండి ఒకరు. స్క్రీన్ కనపడుతుందా? ఓకే ఓకే, డన్ డన్. ఓకే, సో లైక్ నిన్నటి క్లాస్లో మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, అది లెడ్జెస్లో అయినా తర్వాత ఐటమ్స్లో అయినా ఏ విధంగా ఎంటర్ చేసుకొని, బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా చెక్ చేసుకొని, తర్వాత అమౌంట్స్ ఎలా పోస్ట్ చేయాలనేది నిన్నటి క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేసాం. ఓకే, సో టుడే క్లాస్లో లైక్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి డిస్కషన్ చేస్తాం. మా రిమైనింగ్ వాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది కొందటి. డౌట్ ఉంటే ఓపెన్ చేసి మాట్లాడండి. ఓకే, మ్యూట్ ఆన్ చేయొద్దు, డౌట్ ఉంటే ఓపెన్ చేయండి. ఓకేనా? యా, సో మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలిసిన వాళ్ళు చెప్పండి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అసలు? గూడ్స్ ని తయారు చేయడం. చెప్పండి, మీకు తెలిసిన వరకు చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. మిస్టేక్స్ అయితే ఏం కాదు. ఓకేనా? ఇది లైవ్ ఇంటర్వ్యూ కాదు కదా, డోంట్ వరీ, చెప్పచ్చు. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఏమన్నా ప్రోడక్ట్స్ ని ఇండస్ట్రీస్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కదా సార్. ఫినిష్డ్ గూడ్స్, సెమీ ఫినిష్డ్ గూడ్స్. అవునండి. ఓకే, ఇంకా రిమైనింగ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు అండి. ఆ అమ్మాయి చెప్పింది కదా, రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్గా మార్చుతామనేసి. ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు అండి. మిస్టేక్ అయినా మనం చెప్తాం, డోంట్ వరీ. చెప్పండి. ఓకే, డన్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మార్కెట్లో ఒక షర్ట్ అయినా, లేదంటే ఒక మొబైల్ అయినా, లేదంటే ఒక కంప్యూటర్ అయినా, అన్నీ కూడా ఫస్ట్ సపరేట్ పార్ట్స్గా మనం రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసిన తర్వాత వాటిని ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో వాటిని సేల్ చేయడం జరుగుతుంది. ఇది హోల్ ప్రాసెస్ జరిగే విధానం. ఇప్పుడు మీ కంపెనీ మొబైల్ కంపెనీ అయినా కావచ్చు, లేకుంటే సర్స్ కంపెనీ అయినా కావచ్చు, లేదంటే కంప్యూటర్ షాప్ అయినా కావచ్చు, లేదంటే ఫర్నిచర్ షాప్ అయినా ఏదైనా కావచ్చు. సో ఒక ప్రోడక్ట్ని మార్కెట్లో సేల్ చేయాలి అంటే ఫస్ట్ రా మెటీరియల్ అనేది మనం పర్చేజ్ చేసి మన బిజినెస్కి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ జనరేట్ చేసుకొని వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేయడం జరుగుతుంది. ఇది ప్రాసెస్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇది ప్రాసెస్. ఇక్కడ మనకు ప్రాబ్లంలో మీరు చూసుకున్నట్లయితే లైక్ పీడిఎఫ్ కనపడుతుందామా? చెప్పండి ఒకరు, పీడిఎఫ్ కనపడుతుందా? కనపడుతుందా ప్రాబ్లం? యా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండియన్ రెడీమేడ్స్ అనేది ఒక కంపెనీ. సో ఇండియన్ రెడీమేడ్స్ అనేది ఒక కంపెనీ. వీరు 25 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత కనిపించలేదా? యా, నౌ ఇట్ ఈస్ ఓకే. ఓకే సార్. యా, చూడండి, 25 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో వీళ్ళు ఏం చేశారంటే ఇండియన్ గార్మెంట్స్ నుంచి క్లాత్ పర్చేజ్ చేశారు, ఫ్రెంచ్ షాప్ నుంచి బటన్స్ పర్చేజ్ చేశారు, హరీ ట్రేడర్స్ నుంచి థ్రెడ్స్ పర్చేజ్ చేశారు. సో పర్చేజ్ చేసిన తర్వాత ఇక్కడ హాఫ్ షర్ట్స్, ఫుల్ షర్ట్స్ 2 రకాల ఐటమ్స్ని 1300 తయారు చేయాలనుకున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే రా మెటీరియల్ పర్చేజ్ చేశారో, ఇక్కడ క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్, ఇక్కడ పర్చేజ్ చేసిన స్టాక్ని ఉపయోగించి ఇక్కడ మీరు 1300 నెంబర్స్ హాఫ్ షర్ట్స్, 39 నెంబర్స్ ఫుల్ షర్ట్స్ తయారు చేయడం జరుగుతుంది. తర్వాత ఆ తయారు చేసే విధానంలో వేజెస్, అక్కడ పనిచేయడానికి వచ్చిన కొందరు నెలకు శాలరీకి పనిచేస్తారు, కొందరు డైలీ వేజెస్కి పనిచేస్తారు.
ఓకే, అక్కడ పనిచేసే వాళ్ళకి వేజెస్ ఇవ్వాలి. కొన్ని మెషిన్స్ పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఫ్యాక్టరీలో దానికి సంబంధించి కొన్ని ఏదైనా ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. ఇక్కడ అదర్ మిస్లైన్ ఎక్స్పెన్సెస్ని మనము డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఇలా హోల్ ప్రాసెస్ జరగంగా క్వాంటిటీ జనరేట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ కస్టమర్స్కి మార్కెట్లో మన ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, తర్వాత మన జరిగిన ఎక్స్పెన్సెస్ అవన్నీ ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేస్తాం. టోటల్గా మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఈ విధంగా మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలా చేయాలనేది టుడే కాన్సెప్ట్. ఇక్కడ ఈ క్వాంటిటీ జనరేట్ అవ్వాలి అంటే మనమే మాన్యువల్గా క్లాత్ ఎంత ఇవ్వాలి, బటన్స్ ఎన్ని ఇవ్వాలి, థ్రెడ్ ఎంత ఇవ్వాలి అనేది మనమే మాన్యువల్గా ఇచ్చుకుంటాం. అదే సెకండ్ మీటర్లో మీరు చూస్తే డిఫాల్ట్గా అదే వచ్చేస్తుంది అనమాట. సెటప్ చేస్తాం, BOM అంటాం, బిల్ ఆఫ్ మెటీరియల్ అని చెప్తాం. ఓకే, చూడండి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా చేయాలని ఇప్పుడు చూద్దాం. ఇండియన్ రెడీమేడ్స్. ఓకే, టాలీ కనబడుతుందా? ఒకరు కన్ఫర్మ్ చేయండి. టాలీ కనబడుతుందమ్మా? ఒకరు కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. డన్. సో ఇక్కడ క్రియేట్ కంపెనీ, ఇండియన్ రెడీమేడ్స్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. చూడండి, ఎంటర్ 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 ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఇచ్చామంటే ఈ స్క్రీన్ సేవ్ అయిపోతుంది. అంటే మన వర్క్ స్పీడప్ అవ్వడానికి మనం ప్రతిసారి లేట్ చేయకుండా ప్రాసెస్ స్పీడ్ చేసుకోవచ్చు. తర్వాత మెయింటైన్ అకౌంట్స్, ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టేయండి, నో నీడ్. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టేయండి. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ మనకు అవసరం లేదు. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం క్రియేట్లోకి వెళ్ళి ఫస్ట్ లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి క్రియేషన్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి. క్యాపిటల్, పర్చేస్, ఇండియన్ గార్మెంట్స్, ఫ్రెంచ్ షాప్, హరీ ట్రేడర్స్, వేజెస్, అదర్ మిస్లైన్ ఎక్స్పెన్సెస్, సేల్స్, కిషోర్ షోరూమ్. ఇప్పుడు వీటిని మనం క్రియేట్ చేయాలి. సో క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. తర్వాత పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఇండియన్ గార్మెంట్స్, సన్రీ క్రెడిటర్స్, కంట్రోల్ ఏ అంటే డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ ఫ్రెంచ్ షాప్, కంట్రోల్ ఏ. తర్వాత హరీ ట్రేడర్స్, సన్రీ క్రియేటర్స్, కంట్రోల్ ఏ. సో మెటీరియల్ ప్రింట్ తీసుకున్నారు అందరూ. వేజెస్, అదర్ మిస్లైన్ ఎక్స్పెన్సెస్. గ్రూప్లో మెటీరియల్ పోస్ట్ చేశాను, ప్రింట్ తీసుకున్నారమ్మా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ సేల్స్, సేల్స్ అకౌంట్స్. తర్వాత కిషోర్ షోరూమ్, సన్రీ డెబ్టార్స్, కంట్రోల్ ఏ. ఎస్కేప్ ఇవ్వండి. అక్కడికి లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేసాం. నెక్స్ట్ ఏమున్నాయి మనకి? ఐటమ్స్ చేయాలి. ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? రేమండ్ క్లాత్, ఎగ్జాంపర్ క్లాత్, స్టైలిష్ బటన్స్, క్రాస్ బటన్స్, స్మూత్ థ్రెడ్స్, హ్యాండ్ థ్రెడ్స్, కాలర్ మెటీరియల్, హాఫ్ షర్ట్స్, తర్వాత ఫుల్ షర్ట్స్. వీటిని మనం ఐటమ్స్ అంటాం. తర్వాత యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఏమున్నాయి? ఎంటీ అంటే మీటర్స్, డీజెడ్ అంటే డజన్స్, పీసీ అంటే పీసెస్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. క్లాత్లో 2 రకాల ఐటమ్స్ ఉన్నాయి, బటన్స్లో 2 రకాల ఐటమ్స్ ఉన్నాయి, థ్రెడ్స్లో 2 రకాల ఐటమ్స్ ఉన్నాయి, షర్ట్స్లో 2 రకాల ఐటమ్స్ ఉన్నాయి. స్టాక్ గ్రూప్స్ క్రియేట్ చేస్తే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, చూడండి
సో ఫస్ట్ నేను ఇక్కడ యూనిట్స్లోకి వెళ్తున్నాను. ఎంటీ మీటర్స్, డీజెడ్ డజన్స్, పీసీ పీసెస్, ఎన్ఓఎస్ నంబర్స్. ఓకే, ఈ విధంగా మనం యూనిట్స్ ఆఫ్ మెజర్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ స్టాక్ గ్రూప్స్. ఇక్కడ లేవు స్టాక్ గ్రూప్స్, బట్ నేను చేస్తున్నాను ఎందుకంటే మాకు స్టాక్ సమ్మరీ చూడడానికి బాగుండడం కోసం మనం చేస్తున్నాం. మీ ఇష్టం, చేస్తే చేసుకోవచ్చు, లేదంటే లేదు. క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్, షర్ట్స్. ఎస్కేప్. తర్వాత స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. ఓకే, ఫస్ట్ వన్ ఏముంది? రేమండ్ క్లాత్. అండర్ గ్రూప్ వచ్చేసి క్లాత్స్ అని తీసుకోవాలి. కేటగిరీ ఏం లేదు దీంట్లో. వద్దనుకుంటే రైట్ సైడ్ F2 వరకు పెట్టి ఈ ఆప్షన్ నో పెట్టండి. మా మ్యూట్లో పెట్టుకోండి, నాయిస్ వినపడుతుంది. తర్వాత యూనిట్స్ వచ్చేసి మీటర్స్. కంట్రోల్ A, సేవ్. నెక్స్ట్ ఏముంది? క్లాత్, ఆగ్జంబర్గ్ క్లాత్. క్లాస్ మీటర్స్. నెక్స్ట్ స్టైలిష్ బటన్స్. గ్రూప్ బటన్స్ తీసుకోవాలి. డీజెడ్ డజన్స్. క్రాస్ బటన్స్. నెక్స్ట్ స్మూత్ థ్రెడ్స్. పీసెస్. నెక్స్ట్ యార్న్ థ్రెడ్. నెక్స్ట్ కాలర్ మెటీరియల్. దీనికి ఎలాంటి గ్రూప్ ఏం లేదు, డైరెక్ట్గా పీసెస్. నెక్స్ట్ హాఫ్ షర్ట్స్. షర్ట్స్ అని తీసుకోండి, నెంబర్స్. నెక్స్ట్ ఫుల్ షర్ట్స్. షర్ట్స్ నెంబర్స్. ఈ విధంగా ఐటమ్స్ అన్ని మనం చేయాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. తర్వాత ఓచర్స్లోకి వెళ్ళాలి. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, స్టాక్ ఐటమ్స్ క్రియేషన్. తర్వాత మూడో స్టెప్ ఓచర్స్లోకి వెళ్ళాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకి రిసిప్ట్ క్యాపిటల్. సో ఎంత పెట్టారండి? 25,000, 25 lakhs. సేవ్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ పర్చేజ్. ఎవరి దగ్గర నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేసింది? ఇక్కడ ఇండియన్ గార్మెంట్స్. ఇండియన్ గార్మెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. రేమండ్ క్లాత్. సో 3,500, 350. సో తర్వాత ఆగ్జంబర్గ్ 4,250. టోటల్గా 22,25,000కి మన బిజినెస్ ఇండియన్ గార్మెంట్స్ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. సేవ్ చేయండి. అంటే ఏదైనా ఒక ఐటము మనము రా మెటీరియల్ ఒకే సప్లయర్ దగ్గర అన్నీ ఉండవండి. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది. మన దగ్గర 10 మంది దగ్గర 10 రకాల ఐటమ్స్ ఉండొచ్చు, బట్ అందరి దగ్గర మనం పర్చేజ్ చేయాల్సిందే ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే. ఇక్కడ క్లాత్ అనేది ఇండియన్ గార్మెంట్స్ నుంచి మనం పర్చేజ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్రెంచ్ షాప్ నుంచి బటన్స్ పర్చేజ్ చేస్తాం. ఫ్రెంచ్ షాప్. స్టైలిష్ బటన్స్.
సో 2050. నెక్స్ట్ క్రాస్ బటన్స్ 1340. టోటల్గా 1,52,000కి మనం ఫ్రెండ్స్ షాప్ దగ్గర నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ హరి ట్రేడర్స్. స్మూత్ థ్రెడ్స్ 2015. తర్వాత ఐరన్ థ్రెడ్స్ 1520. టోటల్గా 60,000కి మన బిజినెస్ పర్చేజ్ చేయడం జరిగింది థ్రెడ్స్ని. తర్వాత డైరెక్ట్గా క్యాష్కే పర్చేజ్ చేసాం కాలర్ మెటీరియల్. ₹2,030. ఈ విధంగా ఒక షర్టు తయారు చేయాలంటే ఆ షర్టుకు సంబంధించి లైక్ మనకి క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్, కాలర్ మెటీరియల్ వీటన్నిటిని పర్చేజ్ చేసాం. ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేయాలి? మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఆఫ్ షర్ట్ 1300 నెంబర్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫుల్ షర్ట్ 1300 నెంబర్స్. 1300 నెంబర్స్ ఆఫ్ షర్ట్స్ తయారవ్వాలంటే నువ్వు పైన పర్చేజ్ చేసిన రా మెటీరియల్ని ఎంత ఉపయోగించాలి అంటే ఆక్సాంబర్ క్లాత్ 2600 మీటర్స్, స్టైలిష్ బటన్స్ 867 డజన్స్, యార్న్ థ్రెడ్స్ 1300 పీసెస్, కాలర్ మెటీరియల్ 1300 పీసెస్. వీటన్నిటిని ఉపయోగించాము అంటే ఆ ఉపయోగించేటప్పుడు తయారు చేసేటప్పుడు అక్కడ పనిచేయడానికి వచ్చిన వేజెస్కి అమౌంట్ ఇవ్వాలి. తర్వాత మిషన్లకు ఏదైనా సంబంధించి కొన్ని అవసరం అవుతాయి అన్నమాట. సో వాటికి కొన్ని ఖర్చులు అవుతాయి. అదర్ మిస్లైన్ ఎక్స్పెన్సెస్ వాటికి ఖర్చు పెట్టాలి ఈ విధంగా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎస్కేప్ ఇచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒకటి క్రియేట్ చేయాలి. క్రియేట్ వోచర్ టైప్, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్. సెలెక్ట్ టైప్ ఆఫ్ వోచర్ అంటే స్టాక్ జర్నల్ తీసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్లో ఉంటాయన్నమాట. ఇక్కడ లాస్ట్లో స్టాక్ జర్నల్. తర్వాత ఇక్కడ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ తర్వాత ఓచర్స్లోకి రండి. ఓచర్స్లోకి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో అదర్ ఓచర్స్ ఉంటాయి. ఈ అదర్ ఓచర్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ Alt+F7 దీన్ని సెలెక్ట్ చేయండి. ఫార్మాట్ ఈ విధంగా వస్తుంది. నేమ్ ఆఫ్ ప్రోడక్ట్, నేమ్ ఆఫ్ BOM. సో కాంపోనెంట్స్, కో ప్రోడక్ట్ బై ప్రోడక్ట్. ఇక్కడ మనము ఆఫ్సెట్ 1300. ఓకే. సో ఆక్సాంబర్గ్ 2600. మన దగ్గర 4,000 మీటర్స్ ఉంది. దాంట్లో 2600 మీటర్స్ని ఉపయోగిస్తున్నాం. రేటు మీరు పర్చేజ్ చేసిన రేటే వచ్చేస్తుంది. స్టైలిష్ బటన్స్ 867. నెక్స్ట్ యార్న్ థ్రెడ్స్ 1300. తర్వాత కాలర్ మెటీరియల్ 1300. ఇక్కడ వేజెస్ పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. 39,000. అదర్ మిస్లైన్ ఎక్స్పెన్సెస్ 91,000. సేవ్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ ఫుల్ షర్ట్స్ చూడండి. ఇప్పుడు హాఫ్ షర్ట్స్ 1300 నెంబర్స్ జనరేట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫుల్ షర్ట్స్ కూడా తయారు చేయాలి. రేమండ్ క్లాత్ 3250. నెక్స్ట్ క్రాస్ బటన్స్ 1300. స్మూత్ థ్రెడ్ 1300. కాలర్ మెటీరియల్ 1300. ఇక్కడ నెగటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది చెప్పండి ఎవరైనా? నెగటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది?
ఎనీవన్ ఎవరైనా చెప్పగలరా నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది అక్కడ? తెలిసిన వాళ్ళు చెప్పండి. అక్కడ నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది? మనకున్న దగ్గర నుంచి అమౌంట్ తక్కువ ఉంటే అక్కడ నెగిటివ్ స్టాక్ వస్తుంది. అమౌంటా క్వాంటిటీనా? క్వాంటిటీ. ఓకే. సో కాలరోమీటర్ యాక్చువల్గా మనం పర్చేజ్ చేసిందే 2000. ఆ 2000లో ఆల్రెడీ పైన 1300 నెంబర్స్ ఉపయోగించాం. ఎంత ఉంటుంది? 700 ఉంటుంది. ఆ 700కి మించి మళ్ళీ 1300 అన్నాం, అంటే 600 స్టాక్ మన దగ్గర లేదు. సో అది మళ్ళీ పర్చేజ్ చేసినప్పుడు యాడ్ చేసుకుంటే అప్పుడు నెగిటివ్ నుంచి పాజిటివ్గా మారుతుంది. ఓకే. వేజెస్ ఇక్కడ వచ్చేసి 52,000. అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ 1,30,000. సేవ్. ఇప్పుడు క్వాంటిటీ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం సేల్ చేయాలి. రిసిప్ట్. సో పర్సన్ ఎవరు ఇక్కడ? కిషోర్ సోరు. అమౌంట్ ఎంత ఇక్కడ? ఫుల్ షర్ట్స్. లైక్ సేల్స్లో కదా, సేల్స్కి వెళ్ళండి. కిషోర్ షోరూమ్ చూడండి, 1300 నెంబర్స్ ఫుల్ షర్ట్స్, 1300 నెంబర్స్ హాఫ్ షర్ట్స్ తయారైనాయి. ఇప్పుడు వాటిని సేల్ చేస్తాం. 800, 1500 హాఫ్ షర్ట్స్, 600, 1000. టోటల్గా 18 lakhsకి మనం కిషోర్ షోరూమ్ అనే కస్టమర్కి సేల్ చేసాం. యాక్సెప్ట్ ఆర్ నో? సేవ్. నెక్స్ట్ క్యాష్, డైరెక్ట్గా క్యాష్కే సేల్ చేస్తాం. ఫుల్ షర్ట్స్ 500, 1400 హాఫ్ షర్ట్స్ 700, 900. టోటల్గా 13,30,000కి సేల్ చేసాం. యాక్సెప్ట్ ఆర్ నో? సేవ్. ఈ విధంగా మనం మన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఐటమ్ లైక్ రా మెటీరియల్ని పర్చేజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో ప్రాఫిట్కి సేల్ చేయడం జరుగుతుంది. ఓకే. ఎస్కేప్. డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ షో చేస్తాయి డే బుక్లో. ఒకవేళ క్వాంటిటీ కానీ అమౌంట్ కానీ మిస్టేక్ చేస్తే ఓపెన్ చేసుకొని మార్చుకొని సేవ్ చేయొచ్చు. ఎస్కేప్. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 11,23,650. చూడండి, 11,23,650 రూపీస్. ఎస్కేప్. తర్వాత స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1, తర్వాత F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఎస్కేప్. తర్వాత డాష్ బోర్డ్. డాష్ బోర్డ్లో గ్రాస్ ప్రాఫిట్, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, క్యాష్ ఇన్ హ్యాండ్, తర్వాత మనకి ఇన్వెంటరీ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ షో చేస్తాయి. ఎస్కేప్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, ఇవన్నీ షో చేస్తాయి. కాంట్రా పేమెంట్ లేవు కాబట్టి షో చేయలేదు. బ్యాలెన్స్ షీట్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇలా అండి. ఈ విధంగా మనము మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్. మెటీరియల్ ప్రింట్ తీసుకున్నారా? గ్రూప్లో పోస్ట్ చేశాను. తీసుకున్నారా? అవి తీసుకోండి. బుక్ మెటీరియల్ పక్కన పెట్టుకొని ఈ క్లాసెస్ మళ్ళీ వింటూ ఒకసారి 1-2 సార్లు వింటూ ప్రాక్టీస్ చేయండి.
ప్రతి కాన్సెప్ట్ కూడా యాజ్ ఎ బీకామ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ డిగ్రీ తర్వాత లోకల్లో కానీ మీరు జాబ్ చేయాలి అంటే మినిమం ఎంఎస్ ఆఫీస్ టాలీ అనేది మ్యాండేటరీ. లోకల్గా పని చేయాలి అనుకున్న వాళ్ళు ఒకవేళ హైదరాబాద్కు బెంగళూరు వెళ్ళాలనుకుంటే ఈ ఎంఎస్ ఆఫీస్ టాలీతో పాటు ఎస్ఏపి కూడా నేర్చుకుంటే 100% మీరు సక్సెస్ అవుతారు మార్కెట్లో. సో కొంచెము ఎవరైతే సిస్టమ్ నాలెడ్జ్ తక్కువ ఉంటుందో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్ ప్రకారంగా మీరు మొబైల్ ఎంత స్పీడ్గా ఆపరేట్ చేస్తారో అంతే స్పీడ్గా మీరు కంప్యూటర్ని కూడా ఆపరేట్ చేసే లెవెల్కి మీరు రావాలి. ఓకే, రాబోయే కాలంలో మాన్యువల్గా మెయింటైన్ చేసేదంటూ ఏది ఉండదు, అన్నీ కూడా కంప్యూటరైజేషన్ అయిపోతాయి. అది అకౌంట్స్ అయినా ఏదైనా డేటా అయినా ఏదైనా కానివ్వండి. ఇప్పుడు మీ కాలేజీలో మీరు మీ డేటా మెయింటైన్ చేసినా కూడా అంతా ఎక్సెల్లోనే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా మీకు పూర్తిగా సిస్టమ్ మీద ఒక అవగాహన, సిస్టమ్ మీద నాలెడ్జ్ పూర్తిగా మీరు పెంచుకోవాలి. డిగ్రీ అయిపోయినాక చూద్దాంలే, ఓకే ఎంబీఏ అయిపోయినాక చూద్దాంలే అనుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరు. చదివేటప్పుడే మనకు ఏవైతే రావో వాటిని పరిపూర్ణంగా నేర్చుకోవాలి. చదువు అయిపోయిన తర్వాత నేర్చుకోవడం కంటే, టైం వేస్ట్ చేయడం కంటే చదివేటప్పుడే డేటా ఎంట్రీ ఆపరేటర్ లైక్ టైపింగ్ నేర్చుకోవాలి, కంప్యూటర్ నేర్చుకోవాలి, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇవి మూడిట్లో మీరు నేర్చుకున్నారంటే ఆఫ్టర్ డిగ్రీ కంప్లీట్ అయితేనే ఇమీడియట్గా జాబ్లో ఉంటారు. ఈ మూడిట్లో ఏది తక్కువ ఉన్నా టైం టేకింగ్ తీసుకుంటారు, మళ్ళీ 1 year వేస్ట్ చేసుకుంటారు. ఆ కోర్స్ నేర్చుకోవాలి, ఈ కోర్స్ నేర్చుకోవాలని టైం పాస్ చేస్తారు మళ్ళీ 1 year. అవన్నీ జరగకూడదు అంటే డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపల నిజంగా జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు నేర్చుకొని. మళ్ళీ టైం వేస్ట్ చేసుకోరు, డైరెక్ట్గా జాబ్లోకి వెళ్ళిపోతారు. జాబ్ చేస్తూ చదువుకుంటారు, ఆ కెపాసిటీ ఉంటుంది. సో అది